హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అసలు వ్లాగ్ చేద్దామంటే ఈ ఎండకి బయటికి రాలేకపోతున్నాము. మొత్తానికి నైట్ టైం బైక్ తీయాల్సి వస్తుంది. సో మళ్ళీ ఫ్యూ డేస్లో లాంగ్ ట్రిప్ ఉంది కదా, లోపు కాస్త సిటీ అలా తిరుగుదాం, నైట్ రైడ్ బాగుంటుంది కదా అని చెప్పి. హైదరాబాద్లో నైట్ రైడ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. తిరగడానికి మంచి ప్లేసెస్ ఉంటాయి వ్యూ కోసం. అండ్ ఆకలేసిందంటే మాకు డిఎల్ఎఫ్ అని ఉంటుంది గచ్చిబౌలి దగ్గర. రాత్రంతా ఉంటుంది అక్కడ ఫుడ్. చాలాసార్లు వెళ్ళాను నేను, కవర్ చేస్తాను. నాకు తెలిసి నేను ఈ వీడియోలో మ్యాక్సిమం వెళ్తాను అటు సైడ్, తినడానికి కాకపోయినా జస్ట్ చూపించడానికైనా ఆ డిఎల్ఎఫ్ రోడ్లో వెళ్తాను. ఎండలో అయితే అమ్మో లాగ్ అవ్వట్లేదు అసలు. ఎందుకంటే ఎండలో మేము ఈ హెల్మెట్ బ్లాగింగ్ సెటప్ పెట్టుకోవాలి అంటే ఈ హెల్మెట్ 1.5 kgs. ఎయిర్ వెంట్స్ అన్నీ బ్లాక్ చేసి బ్లాక్ చేయాలి. ఎయిర్ వెంట్స్ ఏమో మైక్ డిస్టర్బెన్స్ రాకూడదు కాబట్టి ఎయిర్ వెంట్స్ బ్లాక్ చేస్తాం. సో ఇప్పుడున్న ఎండల్లో చాలా కష్టం. ఈజీగా 38 to 40 degrees ఉంటుంది ఎండ యావరేజ్గా. అవే అస్సలు అవ్వట్లే. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో నైట్ రైడ్ మ్యాన్ చాలా బాగుంటుంది. ఇది ఓల్డ్ ముంబై హైవే, గచ్చిబౌలి రోడ్, గచ్చిబౌలి మెహదీపట్నం రోడ్. ఇది ఓల్డ్ ముంబై హైవే. చాలా బాగుంటుంది. వింటర్లో అయితే సూపర్ చల్లగా ఉంటుంది ఇక్కడ. చాలా ఇష్టం నాకు వింటర్లో నైట్ రైడ్స్ ఈ రోడ్లో. ఇంకా కొన్ని రోజులు, జస్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ we'll be on our bike fully equipped with whatever gear available with us, and we'll be on highway. సో డిఎల్ఎఫ్ టర్నింగ్ ఇది. ఈ డిఎల్ఎఫ్ చూపిస్తాను మీకు. హైదరాబాద్ విజిట్ చేయని వాళ్ళు లేదా డిఎల్ఎఫ్ ఇప్పుడు రాని వాళ్ళు చూడండి, తెలుస్తుంది అసలు. కరువు ప్రాంతంకి వచ్చినట్టే ఉంటుంది. కరువు ప్రాంతం వాళ్ళకి సడన్గా ఫుడ్ ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మాకు ఇక్కడ డిఎల్ఎఫ్ అంటే. సో మొత్తం ఫుడ్డే తినాలి అంటే నైట్ టైం ఇక్కడికే. కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల బాగోదు. నేను అన్ని చోట్ల ట్రై చేయలేదు. సో దిస్ ఇస్ డిఎల్ఎఫ్. మొత్తం ఫుడ్డే. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ షాప్ ఒకటి ఉంటుంది. బా 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 మ్యాచ్ అయింది కదా సిఎస్కే వస్తే ఎస్ఆర్హెచ్ ఈరోజు. సో మ్యాచ్ నుంచి డైరెక్ట్గా వచ్చారు. ఫ్యాన్స్ ఉన్నారు జెర్సీతో. బాబా అర్ధరాత్రి టైం 1:30 అయింది, ఎగ్జాక్ట్గా 1:32. ఇప్పుడు కూడా ఫుడ్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో దిస్ ఈస్ డిఎల్ఎఫ్. వీకెండ్స్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్ అయితే మంచి రష్ ఉంటుంది. జనాలందరూ ఇక్కడే ఉంటారు చాలా వరకు. ఇది డిఎల్ఎఫ్ అనమాట. హైదరాబాద్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ మిడ్ నైట్ ఫుడ్ స్ట్రీట్. ఐకియా దుర్గం చెరువు వెళ్దాం. చాలా రోజులు అయింది నేను వెళ్ళి అసలు ఈ టైంకి. మళ్ళీ లాంగ్ ట్రిప్కి వెళ్తాం కదా, ఈ లోపే ఒకసారి వెళ్ళి చూద్దామని. సో our next long trip, it's around 600 kilometers plus, more than 600 kilometers, and solo trip again on our 160cc bike. ఇది 4వసారి వెళ్తున్నాను ఆ ట్రిప్కి. అంటే అంత దూరం ఒక్కడనే. ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. మొన్న పూణే రైడ్ కూడా ప్రాబ్లం ఏం రాలేదు, కానీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను కదా రిటర్న్ వచ్చేప్పుడు కొంచెం హీటింగ్ అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్.
సో నెక్స్ట్ చాలా ఎక్సైటెడ్గా రిలీఫ్గా ఉన్నాను నేను లాంగ్ రైడ్కి. ఎంత ఎక్సైటెడ్ అంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలన్న సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఆ కండిషన్లో ఉంది నా మైండ్ అసలు. ఒక్కరోజు కూడా నాకు వెయిట్ చేయలేను లేదు, బట్ ప్రిపరేషన్స్ అండ్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా, సో దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సూన్ just get everything settled and we'll be on our bike on highway alone at midnight, set out for 600 plus kilometers ride. అంత హాయిగా ఉంటుంది బా, తలుచుకుంటేనే నాకు బా. లైట్లు ఆగిపోయి ఉన్నాయి అంతేలే, ఈ టైంకి లైట్స్ ఉండవు, పోలీసులు ఉంటారు అంతే, పోలీసులు ఇట్లా కనిపిస్తాయి ఆగద్దు అంటారు అంతే, ఇంకేం లేదు. ఉంది స్పీడ్ లిమిట్ ఈ ఫ్లైఓవర్ మీద, మనం 70లో వెళ్తున్నాం. బండి మీద ఒక చలాన్ ఉంది, ఓవర్ స్పీడింగ్ చలాన్. అది ఎలా పడిందో ఎందుకు పడిందో తెలీదు. రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళే రూటే వెళ్ళే స్పీడే, 1.5 year నుంచి వెళ్తున్నాను, ఒకే ఒకసారి చలాన్ పడింది, ఎందుకు పడిందో తెలియదు. అది పటాన్చెరు హైవే మీద 60 ఉందట స్పీడ్ లిమిట్. ఎప్పటి నుంచి పెట్టారో ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు. కరెక్ట్గా నా మాస్టర్స్ ఎండింగ్లో పడింది చలాన్. నేను 78లో వెళ్తున్నాను ప్రశాంతంగా, 60 ఉంది స్పీడ్ లిమిట్. నాకు తెలియదు, మంచిగా మెసేజ్ వచ్చింది చలాన్ పడింది ఓవర్ స్పీడింగ్కి అని. వేరే స్టేట్స్కి వెళ్ళాను అంటే టీఎస్ బండి కదా, మా దగ్గర చలాన్స్ లోడ్ అవ్వట్లేదు అంటారు వాళ్ళు సింపుల్గా. నాకు అది అడ్వాంటేజ్ చాలాసార్లు చెకింగ్లో. లైసెన్స్, సీ బుక్ ఇవేం చెక్ చేయరు, పొల్యూషన్ ఏం చెక్ చేయరు, జస్ట్ ఎగ్జిస్టింగ్ కేసెస్ చెక్ చేస్తారు. అప్పుడు బతికిపోతాను నేను వేరే స్టేట్ కాబట్టి. లక్కీగా హైదరాబాద్లో ఎప్పుడు దొరకలేదు, లేదంటే ఓవర్ స్పీడింగ్ చలాన్ కట్టారు ఒకటి. జావా బాబర్స్ ఎంత ఎలిగెంట్ ఉన్నాయి తెలుసా జావా బాబర్స్. ఒక్కొక్క కలర్ది ఒక్కొక్కటి కొనుక్కోవాలనిపిస్తుంది నాకు, కానీ మనం నడిపేది 160cc. అంత డబ్బులు ఉన్నాయంటే మనం ముందు అప్గ్రేడ్ చేసుకుంటాం బండి. యాక్చువల్లీ డిఎస్జీ ఎయిర్ మెష్ జాకెట్ తీసుకున్నా కదా రీసెంట్గా, దాంతో రివ్యూ పెడదాం అనుకున్నా. దాంతో హైవే మీద ట్రయల్ రన్స్కి వెళ్ళాను నేను, లాంగ్ ట్రిప్ ముందు ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి మొత్తం. సో ట్రయల్ రన్కి వెళ్ళాను, రివ్యూ పెడదామంటే ఇండోర్లో వీడియో ఎన్నిసార్లు రికార్డ్ చేసినా నాకు ఫ్లికరింగ్ ఇష్యూ వస్తుంది లైట్ది. లైట్స్ ఎక్స్ట్రా లైట్స్ తీసేస్తే లైటింగే లేదు అసలు, మొత్తం డల్ కనిపిస్తుంది. సో లైట్స్ పెట్టాను అంటే ఫ్లికరింగ్ వస్తుంది. ఫ్లికరింగ్ ఎడిట్ చేసి రెడ్యూస్ చేస్తుంటే వీడియో క్లారిటీ మొత్తం వీజీఏ లెవెల్కి వస్తుంది 1080-60 నుంచి. ఛానల్ డెవలప్ అవ్వాలి కొంచెం, ఫస్ట్ సపోర్ట్ కావాలి నాకు ముందు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం రికమెండ్ చేయండి. ఛానల్ వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏమైనా కావాలి, లేదంటే సజెషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. కామెంట్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఏం కావాలని అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి వెళ్ళిన ప్లేసెస్ నుంచి కానీ, అండ్ యూనో వీడియోస్లో కంటెంట్ ఏమైనా చేంజ్ అవ్వాలి, లేదు ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ డెఫినెట్లీ సీ దెమ్ అండ్ ఐ విల్ ట్రై టు మేక్ ఇంప్రూవ్మెంట్స్. నైట్ టైం మనం బండి మీద తిరగలుగుతున్నాం. పొద్దున్న రావాలి అంటే అది కూడా బ్లాక్ చేయాలి అంటే ఈ హెల్మెట్ వేసుకోవాలి, యాక్సర్ ఎపెక్స్. ఇట్ ఈస్ 1.5 kilograms. బాగుంటుంది, మంచి ఫీల్ ఉంటుంది, కానీ వేసుకుంటే ఈ ఎండలో మాత్రం తోలు తీరిపోతుంది. పైగా మనం అడిషన్గా ఎయిర్ వెంట్స్ అన్నీ బ్లాక్ చేయాలి. ఒక సీన్ అయింది యాక్చువల్లీ. నేను ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి బంక్కి వెళ్ళాను. బంక్కి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు 2 people పంచర్ వేయించుకోవడానికి వచ్చారు బండికి. ఓకే ఫైన్. వాళ్ళు ఎన్నిసార్లు గాలి కొట్టినా అన్న గాలిపోతుందన్న, పంచర్ ఎక్కడైందన్న అన్నారు.
నాకు అర్థం కావట్లే బ్రో. అక్కడ అంత పెద్ద రిమ్బెండ్ ఉంది కదా, మీకు రిమ్బెండ్ ఎలా కనిపించలేదు? రిమ్ మొత్తం ఒక సైడ్ ఫ్లాట్ అయిపోయి ఉంటే మీరు గాలిపోతుంది పంక్చర్ అయింది అని ఎలా అంటున్నారు? రిమ్ ఎండ్ ఉంది కదా. అవునా అన్న, చూసుకోలేదు అన్న. చూసుకోకపోవడం ఏంట్రా, బండి నడిపినప్పుడు తెలుస్తుంది కదరా అంత డిఫరెన్స్. ఆబ్వియస్గా తెలియాలి, మీకు ఎలా తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి రిమ్ బెండ్ చేయించుకున్నారా? కానీ మరీ అంత పెద్ద రిమ్ బెండ్ తెలియలేదు వాళ్ళకి, అది కూడా డబల్స్ వెళ్తుంటే. సో దిస్ ఈజ్ కాజాగూడ లేక్ రోడ్. లేక్ పెద్దగా ఏం కనిపించదు, బట్ ఈ రోడ్ బాగుంటుంది. ఎస్పెషల్లీ 12 o'clockకి బర్త్డేస్కి ఫేమస్. కేక్ కటింగ్స్ ఎప్పుడైనా ఏ రోజైనా రండి, 12 o'clockకి పక్కా ఒక కేక్ కటింగ్ అవుతుంది. పక్కా మినిమం 1 రోడ్డు మీద కేక్ కనిపిస్తుంది. ప్రశాంతత కావాలి అంటే మనకి ఈ రోడ్డు అండ్ దుర్గం చెరువు రోడ్, నైట్ టైం హైదరాబాద్లో ఓల్డ్ ముంబై హైవే, నేను ఉండే ప్లేస్కి దీస్ ఆర్ ద బెస్ట్. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఈ రోడ్ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కూడా కాజాగూడ పాయింట్ మీరు రావచ్చు, సన్ రైజ్ చూడడానికి బాగుంటుంది. అండ్ మీకు నైట్ టైం కేక్ తినాలనిపిస్తే 12 o'clock వచ్చేయండి. ఎవడో ఒకటి బర్త్డే జరుగుతుంది, ఎవడో ఒకటి కేక్ ఇస్తాడు పక్కా. ఇచ్చిన ఇవ్వకపోయినా కనీసం కేక్ కటింగ్ అయితే చూడగలరు, ఆ మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. Yeah, let's go.